5,000 మంది నర్తకీ నర్తకులను ఒక వేదిక మీదకు తెచ్చి కూచిపూడి నాట్య కళకు ప్రపంచ స్థాయి వేదికను కల్పించాలన్న లక్ష్యంతో సిలికానాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టిన యజ్ఞమిది. పూర్వ తరాల నుంచి సంక్రమించిన సుసంపన్నమైన ఈ వారసత్వ సంపదను మరింత వికసింపచేసి వచ్చే తరానికి అందించవలసిన కర్తవ్యం మనందరి మీద ఉంది. ఈ స్ఫూర్తితోనే సిలికానాంధ్ర ఈ నాట్య సమ్మేళనానికి యువత కూచిపూడి భవిత అన్న నినాదాన్ని ప్రధానంగా స్వీకరించింది. 3 రోజుల ఈ అపూర్వ నాట్య సమ్మేళన ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథి వరేణ్యులకు ఇదే మా సాదర ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మాన్య ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని సాదరంగా వేదికకు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నాను. ఈ నాట్య సమ్మేళనం గౌరవాధ్యక్షులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ అమాత్యులు శ్రీమతి డాక్టర్ దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని, సాంస్కృతిక శాఖ అమాత్యులు వట్టి వసంతకుమార్ గారిని, సాంస్కృతిక మండలి అధ్యక్షులు ఆర్వి రమణమూర్తి గారిని, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఎం కాంతారావు గారిని, నిర్వాహక సంఘంలో సభ్యులుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న పెద్దలు మాజీ మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ గారిని, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తి పివిఆర్కే ప్రసాద్ గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, సిలికానాంధ్ర కార్యక్రమాల కోసం సర్వశక్తులు ధారవసి పనిచేస్తున్న శ్రీ ఎర్రమిలి వెంకట్రావు గారిని, తొండెపు హనుమంతరావు గారిని, సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిపొట్ల గారిని, ప్రస్తుత అధ్యక్షులు రాజు చమర్తి గారిని, సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు దిలీప్ కొండిపర్తి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమానికి ప్రారంభ సూచనగా జ్యోతి ప్రకాశనం చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను. ఇతర పెద్దలు కూడా జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రపంచంలోని 16 దేశాల నుంచి విచ్చేసిన కూచిపూడి నర్తకీ నర్తకులు, నాట్య గురువులు, నాట్య కళా పరిశోధకులు, నాట్య కళాభిమానులు కొలువు తీరిన ఈ అరుదైన అపూర్వమైన సభా మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యున్నత ప్రతినిధి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రకాశనం చేసి ఈ 2 రోజుల అంతర్జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. సమ్మేళనం గౌరవాధ్యక్షులైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ అమాత్యులు తొలినాళ్లలో కూచిపూడి నాట్యాన్ని అభ్యసించిన శ్రీమతి డాక్టర్ దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని తమ అధ్యక్షుల తొలి పలుకులు అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. సభాయ నమః అంటూ సభా సరస్వతికి నమస్కరిస్తూ, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటూ ఈ సభాస్థలిలో ఉన్నటువంటి నాట్యాచారులకి మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి నాట్యాచారులకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి నాట్యాచారులందరికీ కూడా ప్రణమిల్లి నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు సోదరులు కిరణ్ కుమార్ గారికి, టూరిజం శాఖ మాత్రులు సోదరులు వట్టి వసంత్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా ఉన్నటువంటి కూచిబొట్ల ఆనంద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సభాహూతులకి, కళాప్రియులకి, నాట్యాచారులకి, డెలిగేట్స్కి
అందరికీ కూడా నా శుభాభివందనలు తెలియజేసుకుంటూ, యువత కూచిపూడి భవిత అనేటువంటి ఒక సరికొత్త నినాదంతో ఈ చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సిలికాన్ ఆంధ్ర వారికి, ప్రత్యేకించి కూచిబొట్ల ఆనంద్ గారికి సభాముఖంగా నా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. ఈ 3 రోజుల చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమానికి చెందినటువంటి చివరి రోజు అంటే 26వ తారీఖున మన దేశ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ గారి సమక్షంలో దగ్గర 5-6 వేల మంది నాట్య కళాకారులతోటి లయబద్ధంగా తిల్లానా నృత్య రూపకాన్ని ఆనాడు నిర్వహించడం అనేది ఇదొక చారిత్రక ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అమెరికాలోని క్యూపర్టినో నగరంలో గిన్నీస్ బుక్ రికార్డ్ని సాధించినటువంటి సిలికాన్ ఆంధ్ర వారు దాన్ని తలదన్నే విధంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి మన హైదరాబాద్ విడిది కావడం, ప్రాంగణం కావడం, ఇది మనందరికీ గర్వకారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలోని ప్రత్యేకత 5 తరాలకి చెందినటువంటి నృత్య కళాకారులు, అంటే ఆనాటి మహనీయులైనటువంటి గురువుల దగ్గర నుండి నేటి ఆవిర్భవిస్తున్నటువంటి ఎదుగుతున్నటువంటి కళాకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడం అనేది ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన సాంప్రదాయ కళలకి ప్రోత్సాహం కొరవడిపోతుందేమో, ఈ కళలన్నీ కూడా కనుమరుగవుతున్నాయేమో అనేటువంటి ఆందోళనలో చాలామంది ఉన్నటువంటి నేపథ్యంలో ఎందరో కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకు రావడం, ఎందరో మహనీయులు సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా తమ సంపూర్ణమైనటువంటి సహకార ప్రోత్సాహాలని ఈ కార్యక్రమానికి అందివ్వడం అనేది ఇది ఆనందదాయకమే కాకుండా చాలా వరకు ప్రోత్సాహకరం, ఆశాజనీయం అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన భావి తరాల వారికి కూచిపూడి నృత్యాన్ని పరిచయం చేస్తూ మన సాంప్రదాయ నృత్య శైలి పట్ల వారిలో అవగాహనని పెంపొందిస్తూ మన ఆంధ్ర రాష్ట్ర కళా సంపద అయినటువంటి ఈ కూచిపూడి నృత్యాన్ని మనం కాపాడుకోవటమేనని చెప్పి మనందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. మన భారతీయ నృత్యానికి 5,000 సంవత్సరాల చరిత్ర కలదు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి నిదర్శనం మోహంజదారో శిథిలాలలో, మధ్యప్రదేశ్లోని బింబేదికా గుహల్లో, సాంచి స్తూపాలలో, అజంతా ఎల్లోరా చిత్రాలలో, మరి అదేవిధంగా ఖజురాహో శిల్పాలలో నృత్య భంగిమల్లో మనకి దర్శనమిస్తున్నటువంటి శిల్పాలేనని చెప్పి నేను మీకు వేరే వివరించి చెప్పనవసరం లేదు. చాలా వరకు కూడా మన ఈ నృత్య శైలి యొక్క మూలాలు మన మతాల్లో, మన చరిత్రలో, మన ఇతిహాస పురాణాల్లో ఉన్నాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అదేవిధంగా నృత్యానికి వచ్చేటప్పటికి 3 ముఖ్య అంశాలు. నృత్య అంటే భంగిమలు, ముఖ కవళికలకు సంబంధించినటువంటిది. నృత్య అంటే నృత్యంలో మనం ప్రవేశపెట్టేటువంటి మాట పాటలకి సంబంధించింది. అదేవిధంగా ముద్ర అంటే ముద్రికలకి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యమైనవి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా నాట్యశాస్త్రం, గాథా సప్తశతి, మరి నృత్య రత్నావళి వంటి గ్రంథాల్లో వీటన్నిటినీ కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ 15వ శతాబ్దంలో మన సిద్ధేంద్ర యోగి తెర మీదకి రావడం, మన కూచిపూడి నృత్యానికి ఒక సరికొత్త రూపాన్ని అందివ్వడం ద్వారా వారు కూచిపూడి నృత్యానికి పితామహుడుగా ఒక ఉన్నత స్థాయిని, ప్రత్యేకమైన స్థాయిని వారు సాధించడమే కాకుండా ఈనాటికి కూడా మనమందరం కూడా వారిని ఒక పూజనీయ స్థానంలో పెట్టి మనమందరం కూడా గౌరవించుకోవటం, పూజించుకోవటం జరుగుతూ ఉంటుంది. మన భారతదేశం ఎన్నో సాంప్రదాయ కళలకు నిలవైనటువంటి నేపథ్యంలో
ప్రతి ప్రాంతం వారు కూడా వారి వారి కళా సంపదని వారి వారసత్వ సంపదగా పరిగణిస్తూ పరిరక్షించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల వల్ల ఈ యొక్క కళలు ప్రభావితం అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదే రీతిలో నృత్య కళ కూడా అక్కడున్నటువంటి సంస్కృతి సాంప్రదాయ వల్ల ప్రభావితం కావడం వలన ఈనాడు మనం ఒకవేళ భరతనాట్యం అనుకుంటే తమిళనాడు అని, కూచిపూడి అనుకుంటే ఆంధ్ర రాష్ట్రం అని, మరి కథకళి అంటే కేరళ అని, కథక్ అంటే ఉత్తర భారతం అని, ఒడిస్సీ అంటే ఒరిస్సా రాష్ట్రం అని, భాంగ్డా అంటే పంజాబ్ అని, మరి ఈ విధంగా పర్యాయ పదాలుగా ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక ప్రదేశం ఆ నృత్య శైలులకు ఈనాడు పర్యాయ పదాలుగా మారినటువంటి విషయాన్ని మనం అందరం గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. కనుకనే ఈ యొక్క సంస్కృతి సంప్రదాయం మనకి వారసత్వ సంపదగా మనకి పరిగణించినటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలతో మన మూలాలని బలీయపరచడంలో ఈ కళారీతులన్నీ కూడా ముఖ్య భూమికని పోషిస్తాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. మరి ఈ నేపథ్యంలో మనం అనుకున్న మేరకు, అంటే మన పొరుగు రాష్ట్రంతో కనుక మనం పోల్చుకున్నట్లయితే భరతనాట్యం చెందినంతటి ప్రాచుర్యాన్ని మన కూచిపూడి నృత్యం సాధించలేకపోయింది అనేది నిర్వివాదాంశం. దానికి కారణాలు లేకపోలేదు. ముఖ్య కారణం అనాదిగా, అంటే ఆదిలో మొదట్లో ఈ కళారూపకంలో ఈ నృత్య శైలిలో స్త్రీలకు ప్రవేశం లేకపోవడం, పురుషులు మాత్రమే స్త్రీ పాత్రల్ని సైతం వారు పోషించడం వలన చాలా వరకు ఈ నృత్యకళ ప్రాచుర్యాన్ని సాధించలేకపోయింది. కానీ భరతనాట్యంలో మాత్రం స్త్రీలకి ప్రవేశం ఉండగా అక్కడ పురుషులకి ప్రవేశం లేకపోవడం వలన ఆ యొక్క నృత్య శైలి బాగా ప్రాచుర్యం పొందింది అని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. అదేవిధంగా కూచిపూడికి చెందినటువంటి నాట్య గురువులు ఇతర భాషల పట్ల వారికి అవగాహన లేకపోవడం వలన ఇతర దేశాలకు వెళ్ళి మన కూచిపూడి నృత్యానికి కావలసినటువంటి ప్రాచుర్యాన్ని సాధించలేకపోయారు అనేటువంటి ఒక అనుమానం చాలామందిలో లేకపోలేదు. అదేవిధంగా కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి గురువులు ప్రత్యేక శైలిని అనుసరించడం వల్ల వారి మధ్యన సమన్వయ లోపం ఉండటం వలన మన కూచిపూడి నృత్యానికి కావలసినంతటి ప్రాచుర్యాన్ని మనం సాధించుకోలేకపోయాం అనేది కూడా నిర్వివాదాంశంగా మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయితే ఈ 3 రోజులు పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఏదైతే మనం చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా భావిస్తున్నామో, ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రత్యేక అంశాలన్నింటినీ కూడా కూలంకుషంగా అందరూ చర్చించి దీని మీద ఒక నివేదికతో బయటకు వచ్చి మరి అందరిలో కూడా అవగాహన పెంపొందించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ప్రభువులు ఇటువంటి కళారీతిని ప్రోత్సహించడానికి ఎంత వారు సహకరించినా, వారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతుని సహకారాన్ని అందించిన స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు, వ్యక్తిగతంగా వ్యక్తులు కూడా ముందుకొచ్చి మన ఈ కూచిపూడి కళా రీతిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ నేపథ్యంలో సిలికాన్ ఆంధ్ర వారు కేవలం నృత్యం అని మాత్రమే కాకుండా మన ఆంధ్ర సంపదగా మనం భావించేటువంటి అనేకమైన మన సంస్కృతి సాంప్రదాయాలకి చెందినటువంటి కళా రీతుల్ని వారు పరిరక్షించడానికి చేస్తున్నటువంటి కృషి ముదావహంగా భావిస్తూ ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ యుఎస్ఏ నుండి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా సమన్వయపరిచి ఒక తాటి మీద నడిపిస్తూ వారు గత సంవత్సర కాలంగా పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసినటువంటి నేపథ్యంలో వారు చేసినటువంటి ఈ కృషి ఇది నిజంగా అభినందనీయంగా, శ్లాఘనీయంగా నేను భావిస్తూ ప్రత్యేకించి వారిని నేను అభినందిస్తూ ప్రతి ఒక్కరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకోవటానికి మనం అందరం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతని తీసుకోవాలి, నిర్వహించాలి అని చెప్పి సభాముఖంగా అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇవ్వటమే కాదు, ఈ యొక్క కార్యక్రమంలో ఒక ముఖ్య పాత్రని పోషించే ఒక అవకాశాన్ని నాకు ఇచ్చిన సిలికాన్ ఆంధ్ర వారికి నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర మంత్రివర్యులుగానే కాకుండా ఒక కళాకారిణిగా కూచిపూడి నాట్య పూర్వాపురాలను వివరిస్తూ
ఆధునిక కాలంలో దాన్ని పరిరక్షించుకోవడానికి తీసుకోవలసిన చర్యల గురించి తమ సందేశంలో వివరించిన పురంధరేశ్వరి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక ఏడాది కాలంగా 2వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అహోరాత్రులు తమ బృందంతో కలిసి పనిచేస్తున్నటువంటి సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ గారు మనకు మరిన్ని వివరాలని అందిస్తారు. వారిని ఆహ్వానిస్తున్నాను. కూచిపూడి గురుర్బ్రహ్మ, కూచిపూడి గురుర్విష్ణు, కూచిపూడి గురుర్దేవో మహేశ్వర. పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారికి, యామిని కృష్ణమూర్తి గారికి, ఎందరో గురువులు అందరికీ వందనాలు. గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ సమ్మేళనానికి గౌరవాధ్యక్షురాలుగా అడిగిన వెంటనే అంగీకరించినటువంటి కేంద్ర మంత్రివర్యులు, ఆత్మీయంగా ఉండే సోదరి శ్రీమతి పురంధరేశ్వరి గారు, ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టాలి అంటే దానికి సహకారం అవసరము. అలాంటి నైతిక స్థైర్యాన్ని అందించినటువంటి శ్రీ వట్టి వసంతకుమార్ గారు, ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహాయం చేసినటువంటి మా నిర్వాహక బృందం, సాంస్కృతిక మండలి అధ్యక్షులు అందరికీ హృదయస్పందనాభివందనాలు. 2008 జూన్ 20, 21, 22 తారీఖుల్లో కూచిపూడి నుండి కూపర్టినో దాకా అనే నినాదంతో సాగినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం విజయవంతమైతే, ఈ జగమంత కూచిపూడి కుటుంబాన్ని 2 సంవత్సరాలకి ఒకసారి ఒక చోటికి చేర్చి ఈ 600 సంవత్సరాల ఎంతో ప్రాభవ వైభవాలు ఉన్నటువంటి ఈ కళని భవిష్యత్తు కూడా 600 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది అన్న విశ్వాసాన్ని రేపటి యువతలో కలిగించాలి అన్న ఉద్దేశంతో ఆనాడే ఆ వేదిక మీదే ఈ కార్యక్రమాన్ని తేదీలని మా సోదరులు మండలి బుద్ధప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. 2.5 సంవత్సరాలు చూస్తుండగా తిరిగిపోయినాయి. కూచిపూడి పుట్టినటువంటి గడ్డ మీద తొలిసారి చేస్తున్నటువంటి అతి పెద్ద చిన్న ప్రయత్నం. ఇన్ని వేల మంది కళాకారుల్ని ఒక చోటికి తీసుకురావాలి. యువత కూచిపూడి భవిత, వారిలో ఇప్పుడు కూచిపూడి నేర్చుకుంటున్న వాళ్ళే కాకుండా కూచిపూడి నేర్చుకోవాలి అనేటువంటి అభిరుచి, ఆసక్తి పెరగడానికి ఈ 2వ అంతర్జాతీయ సమ్మేళనం ఒక నాంది కావాలని చెప్పి ఆశిస్తున్నాం. రాబోయేటువంటి 72 గంటల్లో ప్రపంచమంతా టీవీ ఛానల్స్ ద్వారా, పత్రికా మాధ్యమాల ద్వారా అనేక వేల మంది అమెరికాలో దీనిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. కూచిపూడి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుదాం. 26వ తారీఖు జరిగేటువంటి మహాబృంద నాట్యం, ఈ కూచిపూడి ప్రపంచం తరలి వచ్చినటువంటి అందరూ కలిసి ఆ సిద్ధేంద్ర యోగికి నాట్య నీరాజనం సమర్పిద్దాం. భారతదేశ రాష్ట్రపతి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలి అని ఆశించి తలపెడితే, అందుకు తను బాధ్యత వహించి ఆ కళని సాకారం చేసినటువంటి శ్రీమతి పురంధరేశ్వరి గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇది సిలికానాంధ్ర వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు చేస్తున్నారనే భావన కాకుండా మనందరం కలిసి ఇక్కడికి వచ్చాం. లోపాలుంటే సవరించుకుందాం. కూచిపూడి గొప్పతనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. అందుకు మరొకసారి మీ అందరికీ స్వాగతం. ఈ నాట్య సమ్మేళనం సందర్భంగా సిలికానాంధ్ర ప్రచురించిన ప్రత్యేక సంచికను ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరిస్తారు. ఈ సంచికను గురించి క్లుప్తంగా వివరించవలసిందని సంచిక సంపాదకులు, ప్రముఖ నాట్య కళా పరిశోధకురాలు డాక్టర్ జొన్నలగడ్డ అనురాధ గారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను.
ఈ సంచికను గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. నాన్ తెలుగుస్ కూడా ఇక్కడ ఉండడం బట్టి నేను బైలింగ్వల్గా మాట్లాడదలిచాను. The purpose of this particular souvenir is not just bringing out another souvenir. This is in fact a continuation of the special number that we brought in the last international convention. The first one focused on the theoretical aspects of Kuchipudi, wherein the works of great stalwarts who have written on Kuchipudi have been brought in the last issue. But this particular issue, besides continuing the last work, also focuses on the performative aspect of Kuchipudi. కూచిపూడి ప్రయోగానికి వస్తే అనేక ప్రయోగాలు జరిగాయి గత 50 సంవత్సరాలుగా. కూచిపూడి నాట్య ప్రయోగంలో ఒక గీటురాయిగా మనం నృత్య రూపకాన్ని ఒక గీటురాయిగా తీసుకుంటే మొట్టమొదటి నృత్య రూపకం 1962లో జరిగిన క్షీరసాగర మదనం. దానికి శ్రీకారం చుట్టిన వారు గురువులు వెంపటి చిన్న సత్యం గారు. వారు నుంచి ఇప్పటి వరకు కూచిపూడి నృత్య నాటక ప్రయోగంలో జరిగిన అనేక ప్రయోగాల గురించిన ఒక అవగాహన మీ ముందుకు తీసుకురావాలన్న ఒక ప్రయత్నంలో మేము దాదాపు 70-80 గురువులు కళాకారుల వారి మాటల్లో వారు చేసిన ప్రయోగాల గురించిన ఒక క్లుప్తమైన సంక్షిప్తమైన విశ్లేషణని దీంట్లో తీసుకొచ్చాం, ఈ సౌనియర్లో తీసుకొచ్చాం. So we have been focusing on the Nritya Nataka, that is the dance drama of Kuchipudi in this particular issue. And this particular issue, we are trying to create a primary database for the future research. దీనిలో మేము అనాలిసిస్ ఏమీ చేయలేదు, కేవలం మొదటి స్వగతంగా కూడా వీటిలో ఈ ప్రయోగాల్ని వారి మాటల్లోనే తీసుకొచ్చాము. ఫ్యూచర్ అనాలిసిస్ నీడ్ టు బీ డన్ బేస్డ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ. The third thing is that Yuvata and Bhavita, what will be the future? How do we build up the future of Kuchipudi? Unless we know what are the foundations and what are the structures that have come in, one cannot build up the future of Kuchipudi. So I believe, and we all as a team believe, that this particular souvenir should become the basic structure which the students should know, on which they would develop the future of Kuchipudi. So with these 3 points in mind, this particular issue has come. We could not include several of the gurus in this particular work since we had certain time constraints, but we would like to continue this project into the future and make a big database for Kuchipudi which would be accessible to everybody. So with these few things in mind, we have brought it. I hope you all would enjoy reading it. Thank you. పగటి వేషాలు, కలాపాలు, నృత్య నాటకాలు ఏకపాత్ర కేళికలుగా విస్తరించిన కూచిపూడి నాట్యాన్ని ఈ సంచికలో ఎలా పొందుపరిచారో వారు వివరించారు. కృతజ్ఞతలు. తర్వాత మన సాంస్కృతిక శాఖ మంత్రి తమ సందేశాన్ని అందిస్తారు. మంత్రివర్యులు వట్టి వసంతకుమార్ గారిని వేదిక వద్దకు ఆహ్వానిస్తూ వారిని సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఆంధ్ర నాట్య కళామ తల్లికి నిండు మనసుతో నా వందనాలు. ఈనాటి ప్రపంచ చరిత్రలోనే ఒక మహత్తర కార్యక్రమం ఈరోజు మన మాననీయ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హస్తాలతో ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమతి పురంధరేశ్వరి గారికి, రమణమూర్తి గారికి, బుద్ధప్రసాద్ గారికి, కాంతారావు గారికి, శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారికి, ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి, రాజు గారికి,
పెద్దలు వెంపటి చిన్న సత్యం గారికి, డాక్టర్ సిఆర్ రావు గారికి, శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారికి, ఎందరో మహానుభావులు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో ఎన్నో సాంప్రదాయాల నాట్యాలు అనాది కాలం నుండి కూడా ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి ఒక నాట్యానికి సంబంధించి వివిధ దేశాల నుంచి నాట్య గురువుల్ని, నాట్య విద్యార్థులను, కళాకారులను ఒక చోట చేర్చి ఇంత పెద్ద కార్యక్రమం చేయటం అన్నది బహుశా చరిత్రలో ఇది తొలిఘట్టం. ఇది భారతదేశ చరిత్రలో. నిర్మోహమాటంగా ఒక విషయాన్ని గురించి మనం ఈరోజు ఇక్కడ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మారుతున్న సమాజంలో, పోటీ అనివార్యమైన ఒక సమాజంలో ఈనాటి ఆంధ్ర రాష్ట్ర సమకాలీన పరిస్థితులు ఒక తడవ విలోచన చేసుకుని చూస్తుంటే విద్యార్థుల, చిన్నపిల్లల తల్లిదండ్రులు క్రీడలు, లలిత కళలు, ఇతర సాంప్రదాయ రంగాల్ని విస్మరించి కేవలం విద్యారంగంలోనే తమ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనే ఒక ఆరాటంతో ఈ సృజనాత్మకమైన రంగాలన్నింటినీ కూడా పక్కకు పెడుతున్న ఒక ధోరణిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాశ్చాత్య దేశాల యొక్క సంప్రదాయాల ఆకర్షణలో పడి ఈనాటి యువతరం కానీ, ఈనాడు తయారవుతున్న భావితరం కానీ మన పాశ్చాత్య, మన ప్రాచీన సంస్కృతిని పూర్తిగా తెరమరుగుపరిచే ఒక పరిస్థితిని ఈ రోజున మన సమాజంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి ధోరణుల గురించి ఈ రోజున సమాజం కానీ, సమాజంలో ఉన్న పెద్దలు కానీ ఆలోచించవలసిన ఈ తరుణంలో ఇక్కడ నుండి విదేశాలకి ఒక ఉద్యోగం నిమిత్తమో, బ్రతుకు నిమిత్తమో వెళ్ళిపోయిన కుటుంబాల వారు తమ సంస్కృతిని, సాంప్రదాయాన్ని మర్చిపోకుండా తమ పిల్లలు ఈ అధునాతన పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతి ఆకర్షణలో పడకుండా నిలువరించే నిమిత్తం మన పురాతన సనాతన సాంప్రదాయాలని ఆ దేశాల్లో మీ పిల్లల్ని తీర్చిదిద్దడానికని చెప్పేసి మీరు చాలా అవిరళంగా కృషి చేస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నా అభినందనలు, నా జోహార్లు తెలియజేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ రాష్ట్రాలు కానీ, దేశాలు కానీ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి ఒక విశిష్టంగా, ఒక ఫోకస్డ్గా ఆలోచన చేయాల్సిన ఆవశ్యకత ఈనాడు కనబడుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు బహుశా దశాబ్దాల నుండి మన రాష్ట్రంలో ఈ సంస్కృతి పరంగా ఒక విధానపరమైన ఆలోచన చేయబడలేదని చెప్పేసి ఈ సభ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సంస్కృతి పట్ల ఒక విధానపరమైన, నిర్దిష్టమైన ఒక ఆలోచన సరళిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా సమాజంలో ఉన్న పెద్దలందరూ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి ఒక విధానపరమైన రూపకల్పన చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, దానికి అనువైన సూచనలు, సలహాలు ఈ అనేక రంగాల్లో అనుభవజ్ఞులైన, విశిష్టలైన వ్యక్తుల ద్వారా మాకు లభిస్తే అది మరింత బలనీయంగా, మరింత ప్రోగ్రెసివ్గా దీన్ని అమలు చేయటానికి
మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీ ఆనంద్ గారికి, ఇతర సిలికాన్ వ్యాలీ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఎల్లుండి దీని యొక్క వ్యాలిడిక్టరీ ఫంక్షన్ జరగబోతోంది. రసహృదయలో నాట్యకళ పట్ల అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజుని నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బహుశా నా భూతో నా భవిష్యత్ ఈ కార్యక్రమం ఎల్లుండి ఒకే స్టేజ్ మీద దాదాపుగా 2500 మంది కూచిపూడి నృత్య కళాకారులు డాన్స్ చేయటం అనే ప్రక్రియ అన్నది బహుశా గతంలో ఏనాడు జరగలేదు, భవిష్యత్తులో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కళాహృదయులైన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆనాటి మన భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆరంభం కానున్న వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి ఈ రసప్రేమికులందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.